తెలంగాణలో రోజు రోజుకి రాజకీయాల పరిణామాలు చూస్తున్నట్టయితే అసలు రేవంత్ రెడ్డి ఏం రాజకీయం చేస్తుండు? ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసలు ఎమ్మెల్యేల కొనుగోలు ఏంది? నిన్న నిన్న చూసుకున్నట్టయితే నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, అసలు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఏమైందని పార్టీ మారిన ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆయనకు ఏం తక్కువ చేసిండని బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయిండు. అసలు కేసీఆర్ పక్కపొంటి స్థానం ఇచ్చిండు ఆయనకు. అసలు హరీష్ రావుకి ఇవ్వలేదు, సొంత కొడుకైన ఆయనకి ఇవ్వలేదు. ఆ పార్టీలో ఎంత గౌరవం ఇచ్చిందో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, అంతెందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. మరి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ, ఏం తక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ, మరి ఏం ఎక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ మీకు? ఎందుకని బీఆర్ఎస్ పార్టీని వీడి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు? అరే మీకు స్పీకర్గా మంచి పదవి ఇచ్చినారు, అదే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నుండి ఎమ్మెల్యే గెలిచి మీరు ఇవాళ అదే మీకంతా అరే ఎవడైతే పార్టీ మారుతుండో, ఎవరైతే ఒక పార్టీ నుండి గెలిచి ఒక పార్టీలోకి జాయిన్ అవుతున్నారో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఏదైతే అంతెందుకు పార్టీ మారాలనే ఆలోచన ఉంటే అక్కడ ఎవరు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎట్లా పార్టీ మారిండో అట్లా మారి ఆయన పార్టీ రాజీనామా చేసిండు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లకు పాల్గొన్నాడు. అట్లా గెలిచినామా ఓడినామా తర్వాత ముచ్చిన. మీకు దమ్ముంటే ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మీరు పార్టీలో జాయిన్ కావండి. ఇదేంద్రా భయ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆయన సత్యం ముంగట ఆయనకి ఏం కావాలి? ఆయనకి ఏం కావాలి? పైసలు కావాలా? ఇప్పుడు ఎందుకు మీకు పార్టీ మంచి పదవులలో కూర్చోబెట్టింది, మంచి స్పీకర్ స్థానం ఇచ్చింది, మంచి ఎమ్మెల్యేగా మిమ్మల్ని టీఆర్ఎస్ పార్టీకి అదే మీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే, అదే కాంగ్రెస్ పార్టీ మీదకి ఇంత ప్రేమ ఉంటే అది అంతకుముందుకు ఎలక్షన్ జరగముందుకు మీరు కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు పోటీ చేయకపోయినారా? అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే మీరు ఇలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా? మీకు ఇలా బొగ్గు గనులు ఏదో భూదందాలు మీకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదని మీకు ఎట్లయితే లబ్ధి పొందాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతోని మమేకంగా ఉండాలి, ప్రజలతో ఆప్యాయంగా ఉండాలనే ప్రేమ లేదు మీకు. అరే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామనే ప్రేమ లేదు మీకు. ఏమున్నా మీ సొంత రాజకీయాల కోసం, మీ స్వలాభాల కోసం మాత్రమే మీరు పార్టీలు మారుతున్నారు. అది ఏదైనా కావచ్చు, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో గెలిచి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పోయిన వాళ్ళు కావచ్చు. మీకు ఒక కాన్సెప్ట్, మీకు ఒక స్టాండ్ లేదు. మీకు కేవలం ఏమున్నా మీకు సొంత రాజకీయ స్వలాభాల కోసం, సొంతంగా మీ డబ్బు సంపాదించుకోవడం కోసం, సొంతంగా భూములు సంపాదించుకోవడం కోసం మాత్రమే మీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు. అరే తెలంగాణలో అంటే ఉద్యమాల గడ్డరా భయ్. మీరు ఇవాళ అలాంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉన్న తెలంగాణను మీరు నీచ రాజకీయాలు చేసుకుంటా మీరు ఇవాళ ఏం చేస్తున్నారో మీకే అర్థం కాని పరిస్థితి చూసుకోవచ్చు. అరే అంత మంచిగా ప్రజలు మిమ్మల్ని నమ్మి, మీ పార్టీని నమ్మి, మిమ్మల్ని నమ్మి మాకు సేవ చేస్తాడనే దృక్పథంతో మీకు అంతగానం సేవ చేస్తే మీకు పార్టీలు ఎందుకు మారాలి ఆలోచన ఎందుకు వస్తున్నది? ఫస్ట్ అంతగానము ప్రజలు మీరు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మీరు ఆ పార్టీ గుర్తుతోని నా కారు గుర్తుకు ఓటేయి, నా చెయ్యి గుర్తుకు ఓటేయి, నా పువ్వు గుర్తుకు ఓటేయి అని చెప్పి గడప గడపకు వచ్చి తిరిగిన వాళ్ళు మీరు గెలిచిన తర్వాత ఆ పార్టీ మీకు అధికారంలో లేకపోతే పార్టీలు మారుతారా? మీరు ఎంత సిగ్గుండాలి మీకు పార్టీ మారడానికి? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, పార్టీలు మారాలనే ఆలోచన ఉంటే మీరు గెలిచిన పార్టీ నుండి రాజీనామా చేస్తే కాదు, మీరు గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీకు దమ్ముంటే ఆ బై ఎలక్షన్లో గెలిచి చూపించండి, సిగ్గు తెచ్చుకోండి. ఒక్కసారి తెలంగాణ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రజలు తెలంగాణలో. మీరు అలాంటి నీచ రాజకీయాలు చేస్తే రానున్న భవిష్యత్తులో మీకు రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎవరెవరైతే పార్టీలు మారుతున్నారో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఒక్కనొక్కరికి ఉంటుంది కదా, అసలు బీఆర్ఎస్కు మా మీద బీఆర్ఎస్కు మాకేం ప్రేమ లేదు, మాకేం అది కాదు, అది కాంగ్రెస్ పార్టీ కూడా మాకేం ప్రేమ కాదు. కానీ ఎవడెవడైతే పార్టీలు మారుతున్నారో మీకు అంతకంత అనుభవిస్తారు. మీకు ప్రజలే బుద్ధి చెప్తారు, మీకు ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. మీకు ఇలా అధికారం ఉందని చెలరేగిపోతున్నారేమో కానీ మిమ్మల్ని నమ్ముకొని ఓటేసిన ప్రజలే మీకు రానున్న ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంత నీచం అంటే ప్రజలారా,
నిన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి భార్య ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించడానికి సమయం లేని రేవంత్ రెడ్డికి పార్టీల కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించుకోవడానికి మాత్రం సమయం ఉంటుంది. సొంత పార్టీ సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకుంటే అసలు కనీసం అసలు పలకరించిన దాఖలు లేవు. ఎందుకు మీకు మేడిపల్లి సత్యం అంటే ఒక దళితుడనా? ఒక దళిత బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే దళిత ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య చేసుకుంటే మీకు సమయం కేటాయించిన సమయం లేదా? ఏమున్నా మీకు పార్టీలు మీకు ఇవేనా? మీ సొంత పార్టీ నాయకుడే కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా. అలా భార్య చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఆ ఎంతో బాధపడి ఏడుస్తూ ఉంటే ఒక్కసారి పోయి పరామర్శించిన దాఖలు లేవేనివి. నీ ఎంత చిల్లర రాజకీయాలు రేవంత్ రెడ్డి అంటే, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేసి మీరు ఇలాగా దళితులపైన ప్రేమ చూపించకపోతే దళితుల అనే అహంకారం మీకు నెత్తిలో ఉంటే అది మాత్రం మంచిది కాదు, అది మాత్రం తగ్గించుకోవాలి. రానున్న ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇదే విధంగా ఇదే పొగడగా నడుచుకుంటే రానున్న రోజు మీకు ప్రజలు ఓటు ద్వారా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి మీ అధికారాన్ని ఖచ్చితంగా కూలగొడతారని ఈ సందర్భంగా చెప్తున్నాము మేము.